Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 25, verse 12. ఈ దినం మన ధ్యానం కొరకే తీపినటువంటి వచనము సంఖ్యాకాండం 25వ అధ్యాయము 12వ వచనం. I give unto him my covenant of peace. నేను నా సమాధాన నిబంధనను అతనితో సమాధాన నిబంధన చేయించున్నాను. Numbers 25:12 reveals God's response to Phinehas' courageous actions. ఇక్కడ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఫినెహాస్ చేసినటువంటి ఎంతో ధైర్యవంతమైనటువంటి పనికి దేవుడిస్తున్నటువంటి స్పందన అక్కడ కనబడతా ఉంది. We all know when the Israelites were involved in a time of sin, ఇశ్రాయేల్ ప్రజలు ఆ పాపంలో వారు లీనమై ఉన్నప్పుడు and Phinehas took a courageous decision. అక్కడ చూస్తే ఫినెహాస్ ఎంతో ధైర్యవంతమైనటువంటి తీర్మానం ఆయన చేశాడు. He has taken a stand against the blatant sin. అక్కడ చూస్తే ఎంతో భయంకరమైనటువంటి పాపకు వ్యతిరేకంగా ఆయన నిలబడతా వచ్చాడు. God speaks to Moses, దేవుడు మోషేతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, instructing him to inform Phinehas that God is making a covenant of peace with him. దేవుడు అతనితో సమాధాన నిబంధన చేస్తా ఉన్నటువంటి ఒక మాటను తనకు తెలియజేయమని మోషేతో ప్రభు చెప్పాడు. This covenant was not just a temporary reward, ఈ యొక్క నిబంధన చూస్తే అది తాత్కాలికమైనటువంటి బహుమానం కాదు, but a long lasting recognition of Phinehas' zeal for God's honor. ఫినెహాసు దేవుని యొక్క ఘనత కొరకై ఆయన కలిగినటువంటి ఆ యొక్క ఆసక్తి విషయమై ఎంతో దీర్ఘకాలికమైనటువంటి ఆ యొక్క ఘనత కారణంగా అది ఉంది. The covenant of peace signifies God's approval and blessing. ఈ యొక్క సమాధాన నిబంధన అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క ముద్రకు అది గుర్తుగా ఉంది. God is granting Phinehas and his descendants a special place in God's service. దేవుడు యొక్క ఫినెహాసుకు తర్వాత తన సంతతి వారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తన యొక్క సేవలో అది ఉందని ప్రభు చెప్తా ఉన్నాడు. It highlights that God values those who upholds his standards. దేవుని యొక్క స్థితిగతుల యొక్క స్థాయిని చూసుకునేటువంటి వారికి దేవుడు ఆయన తోడుగా ఉంటున్నటువంటి సంగతి జ్ఞాపకం He చేయబడతాడు. values such people. అటువంటి వారికి ఆయన విలువనిస్తా He ఉంటాడు. honors them with peace. ఆయన సమాధానంతో వారిని గణపరుస్తాడు. Even difficult circumstances may be there, God gives such people peace. క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. We all know this verse comes in the aftermath of a crisis where the Israelites, on the brink of entering into the promised land, they were enticed into idolatry. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా వాగ్దాన దేశంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క అంచు, ఆ యొక్క ప్రాంతంలో వారు ఆ యొక్క విగ్రహారాధనటువంటి ఆ యొక్క పాపంలో వారి పడిపోవటము ఈ స్థలంలో మనకు కనబడుతుంది. And immoral behavior by the Moabite and Midianite women. తర్వాత మోయాబీ స్త్రీలు, తర్వాత మిద్యాను స్త్రీలతో కూడా అనైతికమైనటువంటి ఆ యొక్క సంబంధాన్ని వారు కలిగి ఉంటా వచ్చారు. Their actions brought a big plague upon the people. వారి యొక్క క్రియలు చూస్తే ప్రజల మీదకి ఎంతో గొప్ప తెగులను అవి తీసుకొని వచ్చాయి. Nearly 24,000 people died. దాదాపుగా 24,000 మంది ప్రజలు ఆ స్థలంలో చనిపోయారు. But Phinehas, the grandson of Aaron, అహరోను యొక్క మునిమనుమడైనటువంటి యొక్క ఫినెహాసు, మనమనుడైనటువంటి ఫినెహాసు, and he took a bold stand by stopping the sin. అక్కడ చూస్తే ఆ యొక్క పాపమును ఆపే విషయంలో ఆయనతో ధైర్యవంతమైనటువంటి కార్యం చేశాడు. Because that sin was taking the Israelites in the wrong way. ఎందుకంటే ఆ యొక్క పాపము ఇశ్రాయేలు ప్రజలను తప్పు దిశగా నడిపిస్తా ఉంది. Now God's declaration of a covenant peace with Phinehas was a direct response to his intervention. ఈ యొక్క ఫినెహాసు జోక్యం చేసుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుడు నేరుగా ఈ యొక్క సమాధాన నిబంధన ఆయనతో చేస్తా ఉన్నాడు. And if not, God's judgment would have fallen upon them, but now restoration started. లేనట్లయితే దేవుని యొక్క తీర్పు అది నేరుగా వారి మీద పడేది, కానీ ఇప్పుడు దేవుని యొక్క సమకూర్పు అక్కడ కనబడతా ఉంది. So this covenant was significant because it established an ongoing blessing and affirmation of Phinehas' actions. ఈ యొక్క దేవుడు చేసినటువంటి ఈ యొక్క నిబంధన It is very recognizable. అదెంతో గుర్తించదగినటువంటిది. Because God is affirming the actions of Phinehas, approving. దేవుడు ఆ యొక్క ఫినెహాస్ చేసినటువంటి ఒక పనికి ఆయన ముద్ర వేస్తా ఉన్నాడు. And God is giving a role to the family of Phinehas to be in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఆ యొక్క ఫినెహాస్ కుటుంబానికి దేవుడు ఒక పనిని ఆయన ఇస్తా ఉన్నాడు. So theologically speaking, ఇక దైవిక వేదాంత పరంగా మాట్లాడితే, and this underscores the power of righteous action in aligning with God's will. Yes, by being one with God's will, if you do a righteous deed, what will be the effect it is showing? దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండి సరైనటువంటి పనిని మనం చేసినప్పుడు దానికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో ఇస్తాం మనకు కనబడతా ఉంది. The covenant of peace represents God's recognition of Phinehas' faithfulness. ఈ యొక్క సమాధాన నిబంధన అనేటువంటిది ఫినెహాస్ యొక్క నమ్మకత్వాన్ని దేవుడు గుర్తించడం అక్కడ కనబడతా ఉంది. And it is highlighting the God
rewards those who act in defense of his honor. దాని దేవుని యొక్క ఘనత విషయమై ఎవరైతే రక్షణగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఘనపరిచే విధానం అక్కడ కనబడతా ఉంది. And the passage is also shows that God is not only a God of justice but also a God of peace. ఇక్కడ ఈ యొక్క దేవుడు చూస్తే ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు మాత్రమే కాకుండా సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా అక్కడ కనబడతా ఉన్నాడు. And extending his covenant to those who stand firm in their commitment to God. దేవుని కొరకే తాము కలిగినటువంటి తీర్మానంలో దృఢంగా నిలిచేటువంటి వారి కొరకే దేవుని యొక్క విషయాలు కనబడతా ఉన్నాయి. Another important thing we learn is ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకునేది, it also teaches that peace with God is often tied to obedience and faithfulness. ఇక దేవునితో కూడా సమాధానం కలిగి ఉండటం అంటే దాంట్లో విధేయత అనేటువంటిది, ఆయన మాటకు విశ్వాస్యత అనేటువంటిది ఉంటుంది. So it reminds us that true peace comes when we live in harmony with God's standards. మనం దేవుని యొక్క ఆయన కలిగినటువంటి ఆ యొక్క స్థితిగతులకు మనం సమముగా నిలుచున్నప్పుడే మనం సమాధానం కలిగి ఉంటాము. So the literary structure of this verse is concise but powerful. It is so small but it is a powerful verse. ఈ యొక్క వచనం చూస్తే చాలా చిన్నది కానీ ఎంతో శక్తివంతమైనటువంటి వచనంగా ఇది ఉంది. See, I am making my covenant of peace with him. నేను నా యొక్క సమాధాన నిబంధన చేయుచున్నాను. It is direct words. అవి నేరుగా చెప్పినటువంటి మాటలు. Emphasizing the personal nature of God's blessing to Phinehas. ఫినియాసు పక్షాన దేవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క జోక్యం చేసుకునే స్థితి కనబడుతుంది. Here the word peace completely it stands contrast to the violence and judgment. ఇక్కడ చూస్తే ఈ యొక్క సమాధానము దేవుని యొక్క తీర్పుకు అది పూర్తిగా వేరుగా కనబడుతున్నటువంటి విషయం. And the peace what God is promising speaks of God's nature of ultimate restoration and wholeness. దేవుని యొక్క ఈ యొక్క సమాధాన వాగ్దానం చూస్తే సంపూర్ణంగా దేవుని యొక్క సమకూర్పుకి గుర్తుగా అది కనబడతా ఉంది. God is desiring to restore the people. దేవుడు ప్రజలను సమకూర్చడానికి ఆయన కోరుకుంటా ఉన్నాడు. So this verse serves as a pivotal moment in the narrative. It is the main point in the narrative. ఈ యొక్క మాటలన్నిటిలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది. And it is shifting our focus from punishment to promise. ఇక్కడ చూస్తే ఈ యొక్క మన యొక్క దృష్టిని ఈ యొక్క శిక్షా విధి నుండి ఆ యొక్క వాగ్దానం వైపు తిప్పుతా ఉంది. And also it is demonstrating the impact of Phinehas' boldness. ఈ యొక్క ఫినెహాస్ యొక్క ధైర్యమైనటువంటి విషయాన్ని చూపిస్తా ఉంది. Similar verses can be read in other parts of the scripture also. లేఖనాల్లో ఇంకా వేరు భాగాల్లో కూడా అవి అటువంటి వచనాలు మనం చదవచ్చు. Isaiah 54:10, యెషయా గ్రంథం 54:10, Ezekiel 34:25, ఎహెజ్కేలు గ్రంథము 34:25 వచనము, Psalm 106 verses 30 and 31. 106వ కీర్తన 30-31 వచనాలు. So for today's Christian, how can we apply it? ఈ దినంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఏ రీతిగా ఈ వచనాలు మనం అన్వయించవచ్చు? This verse serves as a reminder that God honors those who take a stand for what is right. ఏది సరి ఏందో దాని కొరకే నిలుచున్నటువంటి వారి కొరకే దేవుడు చేసేటువంటి కార్యం ఏంటి ఈ వచనాల్లో కనబడుతుంది. Yeah, God honors them. దేవుడు వారిని గణపరుస్తాడు. If you stand for the right thing, నువ్వు సరి అయినటువంటి విషయం కొరకే that నిలుచున్నప్పుడు, is what Phinehas did. ఫినెహాస్ చేసింది కూడా అదే. He wanted to save the honor of God. దేవుని యొక్క ఘనతను ఆయన కాపాడగోరాడు. And that's why God honored him. అందుకొరకే దేవుడు ఆయన గణపరిచాడు. Him that honoreth me, I will honor. That is what 1 Samuel 2:30 says. మొదటి సమూయేలు గ్రంథం 2:30 వచనంలో నన్ను గణపరచు అని నేను గణపరచేదనని ప్రభు అన్నాడు. So the covenant of peace given to Phinehas reflects God's desire to bless those who are committed to his ways. తన యొక్క మార్గాల కొరకే ఎవరైతే ప్రతిష్ట కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు ఆయన దీవించేటువంటి విధానాన్ని గూర్చినటువంటి నిబంధన ఇది కనబడతా ఉంది. Sometimes it requires boldness even to take some difficult actions. కొన్నిసార్లు కొన్ని కార్యాలు చేయడానికి ఎంతో ధైర్యమైనటువంటిది అవసరము. And this verse encourages believers to seek peace with God through faithful living. ఎంతో నమ్మకంగా జీవించడం ద్వారా దేవుని యొక్క ఆ యొక్క సహాయాన్ని కోరేటువంటి వచనంగా ఇది కనబడతా ఉంది. We have to remember that God rewards obedience. దేవుడు విధేయత పరులను ఆయన దీవించేటువంటి వాడుగా ఉన్నాడు. It challenges Christians to be courageous in upholding God's standards. దేవుని యొక్క స్థాయిలో ఆ స్థితిగా విషయాలను ఎంతో చేపట్టాలని ఒక క్రైస్తవ జీవితానికి చూపిస్తా ఉన్నాడు. And his peace is available to those who honor him. ఆయనను గణపరిచేటువంటి వారికి ఈ యొక్క సమాధానం అందుబాటులో ఉంది. This verse reflects God's love by showing that he is eager to bless and make peace with those who are faithful to him. ఎవరైతే తన పక్షాన ఎంతో నమ్మకస్తులుగా ఉన్నారో వారితో కూడా దేవుడు తన యొక్క ఆ సమాధానాన్ని ఆయన స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. God's covenant with Phinehas was not just about acknowledging his actions.
దేవుడు ఈ యొక్క ఫినెహాసుతో చేసినటువంటి ఈ యొక్క నిబంధన కేవలం ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యానికి మాత్రమే కాదు, but about establishing a lasting relationship of favor and peace. ఎంతో దీర్ఘకాలికమైనటువంటి సమాధానము దయను ఆయన చూపిస్తాడనేటువంటి ఆ యొక్క నిబంధన జ్ఞాపకం So చేస్తుంది. this demonstrates that God's love includes recognizing and rewarding those who align themselves with his will. దేవుని యొక్క చిత్తముతో కూడా తమను తామే సంబంధం కలిగినటువంటి వారికి దేవుడు తాను చేసేటువంటి నిబంధన ఈ రీతిగా ఉంటుందని జ్ఞాపకం Not చేయబడుతుంది. only that, అంత మాత్రమే కాదు, whenever God disciplines us, ఎప్పుడైతే దేవుడు మనల్ని క్రమశిక్షణ పరుస్తూ ఉంటాడు, whenever he is punishing us, ఎప్పుడైనా దేవుడు మనల్ని ఆయన శిక్షిస్తున్నప్పుడు it is not for us to go away. మనము దారి తప్పిపోవాలని కాదు, God disciplines us or punishes us so that his people may come back and have a peaceful and right relationship with him. తన ప్రజలు తిరిగి వచ్చి తనతో కూడా సమాధాన నిబంధన వారి కలిగి ఉండాలని దేవుడు అలాగూ శిక్షిస్తూ ఉంటాడు. They must be rooted in his loving character. తన ప్రేమ గలటువంటి ఆ యొక్క గుణలక్షణంలో వారు కూడా నాటబడి ఉండాలని ప్రభు కోరుతాడు. So ultimately this speaks about Lord Jesus Christ also. ఇది చివరికి ఇది యేసు ప్రభువాని గురించి కూడా మాట్లాడుతూ ఉంది. Jesus Christ is the bringer of the ultimate peace. యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క సమాధానాన్ని ఆయన తెచ్చేవాడు. While Phinehas received a covenant of peace for his zeal, ఈ యొక్క ఫినెహాసు తన ఆసక్తిని బట్టి ఈ సమాధాన నిబంధన ఆయన పొందాడు. but Jesus brings a far greater peace through his life, death and resurrection. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితము, తన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా దానికంటే కూడా ఎంతో మించినటువంటి సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తా You ఉన్నాడు. read Colossians 1:20. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20 I చదువుతాయి. am reading that verse for you. ఆ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. And through him to reconcile to himself all things, whether things on the earth or things in heaven, by making peace through his blood shed on the cross. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను. Jesus fulfills the ultimate covenant of peace between God and humanity. యేసుక్రీస్తు వారు ఆ చిట్ట చివరి మానవుడికి దేవునితో కలిగి ఉండాలన్నటువంటి ఆ సమాధానాన్ని ఆయనే సమకూర్చినటువంటి దేవుడు. And he provided a way for all the people to be restored to God. సమస్తమైనటువంటి మానవులందరూ కూడా దేవుని యుద్ధకు సమకూర్చబడేటువంటి ఆ యొక్క సమాధానాన్ని ఆయన ఇచ్చాడు. His sacrifice embodies the perfect peace that God desires for his people. యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ తన ప్రజల కొరకైనటువంటి సమాధానాన్ని సూచిస్తా ఉంది. It is extending far beyond temporary conflicts and to offer eternal reconciliation. ఇది ఇంకా తాత్కాలికమైనటువంటి శ్రమలు కాకుండా అది ఎంతో నిత్యమైనటువంటి సమాధానాన్ని మనకు అనుగ్రహించేది కాదు ఉంది. Oh, the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. Oh, through that we are reconciled to the Father. దాని ద్వారా దేవునితో కూడా మనం The సమాధానపరచబడ్డాం. judgment is taken away. ఆ తీర్పు తీసివేయబడింది. The grace is granted. ఆ యొక్క కృప అనుగ్రహించబడింది. Once again we are joined to God. మరొక పర్యాయం దేవునితో కూడా జత చేయబడ్డాం. Whatever Adam lost in the Garden of Eden. ఏదైనా వనములో ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడు, Oh, that wonderful peace. ఆ అద్భుతమైనటువంటి సమాధానం Restored by the blood of Lord Jesus. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా May సమకూర్చబడింది. God enable us, each one of us, to enjoy this everlasting peace. ఈ నిత్యమైనటువంటి సమాధానాన్ని మనలో ప్రతి ఒక్కరం కూడా ఆనందించినట్లు దేవుడు మనకు సహాయపడును గాక. Isaiah says, యెషయా అంటాడు, He is the Prince of Peace. ఆయనే సమాధాన అధిపతి. Oh, what a wonderful Savior we are having. ఎంత అద్భుతమైన రక్షకుని మనం కలిగి ఉన్నాం. Are you peaceless today? ఈ దినాన నువ్వు సమాధానం లేకుండా ఉన్నావా? Something has happened in your life. నీ జీవితంలో ఏదో జరిగింది, You lost the peace. నువ్వు సమాధానం పోగొట్టుకున్నావు. You are not having that fellowship with God. దేవునితో కూడా సమాధానం కలిగి లేవు. Come to Him. ఆయన ఎదుగుకు రా, Pray to Him. ఆయనకు ప్రార్థించు. Claim the power in the precious blood of Lord Jesus. యేసుక్రీస్తు వారి అమూల్య రక్తం ఉన్నటువంటి శక్తిని కోరుకో. You can have peace with God. దేవునితో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండవచ్చు. What more you need? నీకు ఇంకేం కావాలి? Let us pray. ప్రార్థన చేసుకుంటా. Loving Heavenly Father, ప్రేమల పరలోకని మా తండ్రి, Lord, we thank Thee for people like Phinehas. ఫినెహాసు లాంటి వారిని బట్టి నీకు ఎంతో వందనాలు. When something is going wrong and that thing is taking Israelites away from God, కొన్ని సంగతులు ప్రభా ఎంతో క్రమంగా జరగనటువంటి సంగతులు, ప్రజలను దేవుని యొద్ద నుండి తొలగించేటువంటి విషయాలు, but with boldness he jumped into the picture. ఎంతో ధైర్యముగా ఆ యొక్క దృశ్యంలో ఆ యొక్క వ్యక్తి ఆయన వచ్చాడు. And Thou hast blessed him. ప్రభా నువ్వు ఆయన దీవించావు. Thou hast made a covenant of peace with him. ఆయనతో కూడా సమాధాన నిబంధన చేశావు. Even we also. ప్రభా మేము కూడా As we are leading our lives in this world, ప్రభా ఈ లోకంలో మా యొక్క జీవితాలు మేము గడుపుతా ఉంటుండగా help us to honor Thee. ప్రభా నిన్ను గణపరచడానికి మాకు సహాయపడండి. Because You want to honor those people who honor You. ప్రభా నిన్ను గణపరచేవారు నువ్వు గణపరచగోరుతున్నావు. Oh Lord, guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే మీరు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages.
to the YouTube channel John Victor Telugu Messages.